Hi, hello, namaste friends. Welcome to this video. So, are really BTech లో ల్యాబ్స్ అనేవి స్ట్రిక్టా? అండ్ కొంతమంది ఎస్ అంటారు అండ్ కొంతమంది నో అంటారు, బట్ ఐఎమ్ సే ఎస్. ఎందుకు అంటే ఫస్ట్లీ నేను నా బ్యాక్గ్రౌండ్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఐఎమ్ నౌ కరెంట్లీ పర్స్యూయింగ్ మై బీటెక్ కోర్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ ఏపీ. సో ఇక్కడ ఖచ్చితంగా ఎస్, ల్యాబ్స్ ఆర్ కంప్లీట్లీ స్ట్రిక్ట్. ఎందుకు చెప్తానో ఖచ్చితంగా టోటల్ మీకు రివ్యూ అనేది ఇస్తాను. అండ్ అదర్ కాలేజెస్ గురించి నాకు అంతగా తెలియదు, బట్ ఎస్ స్ట్రిక్ట్గా ఉంటాయి. మరి ఇంతగా ఉండకపోవచ్చేమో అనుకుంటున్నా, బట్ ఎంతో కొంత ఉంటాయి. సో చూద్దాం. రికార్డ్స్ మీకు ఇప్పుడు ఇంటర్లో ఎవరికైనా ఇబ్బంది పెడితే మీరు చాలా బాధపడి వాళ్ళని ఏదేదో అనుకుంటారు. బట్ రియల్గా చెప్తున్నాను, రికార్డ్లో మీ హ్యాండ్ రైటింగ్ బాగోకపోయినా, హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అంటే ఓ ముత్యాలు ఇలా అక్కర్లేదు, జస్ట్ ఒక బేసిక్గా రాసిన చాలు. బట్ ఏంటంటే ఎవరో ఒకరికి అర్థం కావాలి, ఒక ప్రొఫెసర్కి ఇచ్చినా కానీ వాళ్ళు అర్థం కావాలి. లైక్ డాక్టర్ హ్యాండ్ రైటింగ్ కాకుండా ఉంటే చాలు, అంతే. అండ్ రికార్డ్స్ అనేవి కంపల్సరీ కదా. సో పర్ సెమిస్టర్ ఇక్కడైతే 2 రికార్డ్స్ కంపల్సరీ. లైక్ 2 రికార్డ్స్ అంటే ఐ మీన్ 2 ల్యాబ్స్ ఉంటాయి. ఆ 2 ల్యాబ్స్కి 2 రికార్డ్స్ కంపల్సరీగా రాయాలి. అండ్ కొన్ని సెమిస్టర్స్ ఉంటాయి. ఆ కొన్ని సెమిస్టర్స్లో నియర్లీ 3 సబ్జెక్ట్ ల్యాబ్స్ ఉంటాయి. ఐ మీన్ 3 సబ్జెక్ట్స్కి ల్యాబ్స్ ఉంటాయి. సో ఆ 3 సబ్జెక్ట్స్కి మీరు రికార్డ్స్ అనేవి రాయాలి. అండ్ రికార్డ్స్ అనేవి కంపల్సరీ. మీరు ఇక్కడ నో ఎస్కేప్ అనమాట. కాంటే మీరు వేరే వాళ్ళతో రాయించుకోవచ్చు, నో ఇష్యూ. బట్ కంప్లీట్గా రైటింగ్ అనేది సేమ్గా ఉండాలి ఫ్రమ్ స్టార్టింగ్ పేజ్ టు ఎండింగ్ పేజ్. అండ్ సెకండ్ పాయింట్, ఇంటర్నల్స్ అండ్ ఎక్స్టర్నల్స్. ఇంటర్నల్స్ అంటే ఏం లేదు, ఖచ్చితంగా మన కాలేజ్లో జరుగుతుంది. ఐ మీన్ మన స్టాఫ్ లైక్ కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళే ఉంటారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇట్ ఈజ్ ఫర్ 50 మార్క్స్. అండ్ ఎక్స్టర్నల్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్స్ ఈజ్ ఆల్సో 50 మార్క్స్. బట్ ఈ ఎక్స్టర్నల్స్ అంటే పేర్లోనే ఉంది, ఎక్స్టర్నల్ అంటే బయట కాలేజ్, ఏ కాలేజ్ అయినా అవ్వచ్చు. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఏ కాలేజ్ అయినా పర్లేదు, ఐ మీన్ ఏ కాలేజ్ నుంచి అయినా రావచ్చు. మనకి ఎక్స్టర్నల్ అదర్ ఫ్యాకల్టీ వాళ్ళు వచ్చి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ దట్ ఈజ్ ఆల్సో ఫర్ 50 మార్క్స్. అండ్ ఈ 50 మార్క్స్లో మనకి 40 మార్క్స్ మనం రాసిన పేపర్ ఏదైతే ఉందో, ఈ 40 మార్క్స్ మనం ఏదైతే రాస్తామో ఎక్స్పెరిమెంట్, మనకి ఏదైతే వచ్చిందో ఎక్స్పెరిమెంట్, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ నెక్స్ట్ 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ మనకి వైవా అండ్ ప్లస్ రికార్డ్. సో ఈ వైవా ప్లస్ రికార్డ్ కన్సిడర్ చేసి మీకు 10 మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. ఇంటర్నల్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అవ్వచ్చు, ఏదైనా కానీ సేమ్ ప్రొసీజర్. అండ్ ఎక్విప్మెంట్ వచ్చేసరికి మనకి ఇంటర్ కాలేజెస్లో తెలుసు, అసలు ఎక్విప్మెంట్ ఉంటుందా తెలీదు, కానీ ఎక్స్పెరిమెంట్స్ అయిపోతాయి. సో అలానే ఇక్కడ కూడా ఉంటుందని అనుకోకూడదు, అదే చెప్తున్నాను. ఏంటంటే ఖచ్చితంగా ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎవ్రీ పర్సన్ అక్కడ ఉండి ఖచ్చితంగా చేయాలి. సో అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టెప్స్, ఐ మీన్ ప్రొసీజర్ ఏంటి. ఇక్కడ ఏయూ ల్యాబ్స్కి ఖచ్చితంగా నార్మల్గా రికార్డ్ తీసుకెళ్తారు, మీ అబ్జర్వేషన్ బుక్ తీసుకెళ్తారు. అబ్జర్వేషన్ బుక్ అంటే ఏంటో చెప్తాను. ఇది అబ్జర్వేషన్ బుక్ అంటే ఏం లేదు, లైక్ మీకు ప్రీవియస్గా ఎవరైతే రాస్తారో రికార్డ్స్, ప్రీవియస్ ఉన్న డేటాని అంతా మీరు మీకు ఒక పీడిఎఫ్లో పంపిస్తారు. రికార్డ్స్, ప్రీవియస్ ఉన్న ఎక్విప్మెంట్, ఐ మీన్ ఎక్స్పెరిమెంట్స్. 10 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ ఇయర్ మీకు 2 యాడ్ అయినాయి, 12 ఎక్స్పెరిమెంట్స్. ఈ 2 ఎడిషనల్గా యాడ్ అవ్వచ్చు ఆర్ తీసేయవచ్చు, అది ఇట్ డిపెండ్స్ అనమాట. నియర్లీ ఒక 10 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయనుకోండి,
ప్రీవియస్ ఇయర్. ఆ 10 ఎక్స్పెరిమెంట్స్ ఉన్న పీడిఎఫ్ అనేది మీకు పెడతారు. సో ఆ పీడిఎఫ్ అనేది అబ్జర్వేషన్ బుక్లో మిమ్మల్ని రాసుకురమ్మంటారు. ఇప్పుడు మీరు ఫస్ట్ వీక్ ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే పీడిఎఫ్లో ఉన్నాయో థియరీ పార్ట్ అండ్ టేబుల్స్ అవ్వచ్చు, డయాగ్రామ్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ మన ఇంటర్లో ఎలా రాసాం సేమ్ అలానే అబ్జర్వేషన్ బుక్లో రాసుకుంటాం. అబ్జర్వేషన్ బుక్లో రాసిన తరువాత మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వీక్లో 2 ఎక్స్పెరిమెంట్స్ చేసాము. ఆ వచ్చిన రిజల్ట్స్ నెంబర్స్ రిజల్ట్ లైక్ ఫిజిక్స్లో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, మీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది అబ్జర్వేషన్ బుక్లో రాసుకుంటారు. ఇది కరెక్టో కాదో మనకి ఫ్యాకల్టీ ఉంటారు కదా, ఫ్యాకల్టీని అడుగుతారు. వన్స్ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ రికార్డ్ అని చెప్పి సైన్ చేస్తారు. సో దెన్ అప్పుడు మనం రికార్డ్లో అనేది రాస్తాము, లేకపోతే మనం రికార్డ్లో రాయకూడదు. సో అది అబ్జర్వేషన్ బుక్. అండ్ లైక్ రిఫరెన్స్ అనమాట, మనంతట మనమే రాసుకునే రిఫరెన్స్ బుక్ అది. బట్ ఈ అబ్జర్వేషన్ బుక్ అనేది నో యూజ్ అనమాట. ఆఫ్టర్ దట్ రికార్డ్స్ వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ ఇవ్వమంటే ఇస్తాము, అబ్జర్వేషన్ లేదు అంటే మన దగ్గర ఉంచుకుంటాము. అంతా అయిన ఉల్లిపాయలు వాళ్ళకి వేసేది. సో అంతే. అండ్ దెన్ ఈ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు వెదర్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ ఎగ్జామ్ ఆర్ ఫ్యాకల్టీ మెంబర్స్ మన కాలేజ్లో ఉన్న వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ అయినా ఆర్ బయట వాళ్ళు వచ్చినా కానీ ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు రికార్డ్ అండ్ అబ్జర్వేషన్ బుక్ అనేది తీసుకెళ్తారు అలాంగ్ విత్ ఆల్ ద స్టఫ్ లైక్ పెన్సిల్, ఎరేజర్. సో అవన్నీ కామన్. సో ఇవన్నీ తీసుకువెళ్ళిన తర్వాత మీకు నెంబర్స్ సమ్ 1 to 10 సో 10 మెంబర్స్ని పంపిస్తారు. గెట్ ఇన్ చేసిన తర్వాత అక్కడ మీకు వైట్ బ్లాంక్ షీట్స్ పెడతారు. అట్ ద సేమ్ టైం మీకు చిట్స్ ఏమైనా వేస్తే వేయచ్చు, చాలాసార్లు అలా వేస్తారు. మనకి ఇంటర్లో అలానే వేసేవాళ్ళు. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీకు చిట్స్ అనేవి వేయరు. ఓన్ చిట్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక చిన్న పేపర్లో వాళ్ళు మీకు ఒక 10 ఎక్స్పెరిమెంట్స్ ఉంటే ఆ 10 ఎక్స్పెరిమెంట్స్ని ఒక్కొక్క పేపర్లో 1, 2 ర్యాండమ్గా రాసి ఫోల్డ్ చేసి వేస్తారు. మీరు దాంట్లో ఒకటి పిక్ చేసుకుంటే మీకు ఏ నెంబర్ వస్తే అదే ఎక్స్పెరిమెంట్ మీకు. బట్ ఈ సిచ్యువేషన్ ఏయూలో అయితే ఇలా జరగదు. ఎలా జరుగుతుందంటే మీకు ఒక షీట్స్ ఉంటాయి, మీరు రాసే పేపర్స్, మీరు ఎక్స్పెరిమెంట్ ఏదైతే వస్తుందో ఆ వచ్చినది రాయడానికి మీకు షీట్స్ ఇస్తారు, వైట్ షీట్స్. ఆ షీట్స్ మీకు అక్కడే పెడతారు. మీరు ఒక షీట్ తీసుకోవాలి. ఆ షీట్ పైన లైక్ ఇదంతా ఒక షీట్ అనుకోండి. సో ఈ షీట్కి పైన 1 అని చెప్పి చిన్నగా పెడతారు లాస్ట్లో. సో ఆ షీట్ ఇదంతా ఒక షీట్ ఇలా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ 1 అని వచ్చింది అనుకోండి, మీకు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. 7 అని వచ్చింటే 7th ఎక్స్పెరిమెంట్. సో దీని మీద రాసేస్తారు. అలా అని చెప్పి మీరు వెతుక్కోక్కర్లేదు, ఎందుకంటే అక్కడ చాలా స్ట్రిక్ట్ అనమాట. మీరు ఇంకా అంతే. సో ఒక షీట్ తీసుకోవడం, అక్కడ ఒక చిన్న పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో మీ నేమ్ అండ్ ఇక్కడ కొంతమంది ఉంటారు ఏంటంటే ఎక్స్పెరిమెంట్ వచ్చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మార్చేసుకుంటారు. కానీ అక్కడ అలా జరగదు. ఎందుకంటే ఒక షీట్లో మీరు తీసుకున్న వెంటనే ఆ పక్కన మీ నేమ్ అండ్ మీరు ఏదైతే తీసుకున్నారో ఆ పేపర్కి ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ వేస్తారు. అండ్ దెన్ మీరు సైన్ చేస్తారు. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ టు ఎస్కేప్ అనమాట. ఏదన్నా కానీ చదువుకొని వెళ్ళి రాసి వస్తే ఎవరు ఒక్క మాట కూడా అనరు. లేదు అంటారా ఇంకా తిప్పలే వేరు. సో ఇలా ఈ సినారియోలో అయితే మీకు ల్యాబ్ అనేది ఉంటుంది. సో టోటల్ రివ్యూ నా ఫైనల్ ఒపీనియన్ ఏంటంటే ఎస్, ఇన్ ఏయూ ల్యాబ్స్ ఆర్ స్ట్రిక్ట్, ఖచ్చితంగా స్ట్రిక్ట్. అండ్ అదర్ కాలేజెస్తో కంపేర్ చేయలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. సో మీ కాలేజ్లో ల్యాబ్ స్ట్రిక్ట్ ఆర్ నాట్, just comment below.